మళ్ళీ ఇప్పుడు 61వ లేఖ. ఇది ఎవరో పెద్ద ఆచార్యుల వారు వారి సమాధానం. శ్రీమాన్ వారికి అనేక భగవత్ మంగళాశాసనములుగా ఇక్రాల కృష్ణమాచార్య రాయినది. ఆర్య నమస్కారములు. ముముక్షువులో వ్యాసము మీకు తృప్తిని కలిగించుట సంతోషము. మీరడిగిన సందేహములకు పెద్దలు చెప్పిన సమాధానములను పొందబరుచున్నాను. నేను చెప్తాను లేదు. ఒకటి, జీవాత్మ ఎట్లు కలిగాను మిగిలిన సృష్టి అంతయు ఎట్లు కలిగానో జీవాత్మ సృష్టి కూడా అట్లే. మిగిలిన సృష్టి అంతయు ఎట్లు కలిగానో జీవాత్మ సృష్టి కూడా అట్లే. అనగా పరమాత్మ అనుగ్రహమున వాని క్రీడార్థమై కలిగినది. స్త్రీ పురుషులు అద్దము చూసుకొని కేశ సంస్కారము, తిలకధారణము, మొన్నగు అలంకరణము చేసుకున్నట్టు కారణము క్రీడార్థమే కదా. అట్లు చేసుకుని సామర్థ్యము తమకు కలుగుట తమ ప్రతిబింబ దర్శనమునకే కదా. అట్లే పరమాత్మ తన యందు తాను వినోదింపనిదే ఆనంద స్వరూపుడు కాలేడు. ఆయన ఆనంద స్వరూపుడు అంటే అసలు ఆనంద స్వరూపుడు ఎప్పుడవుతాడు? పరమాత్మగా ఉంటే అవ్వదు కదా. పరమాత్మ తన యందు తాను వినోదింపనిదే ఆనంద స్వరూపుడు కాలేడు. అట్లు వినోదించుటకు తగిన ప్రతిబింబంగా జీవాత్మ సృష్టించుకోండి. అది అసలు సృష్టి ఎందుకు వచ్చింది అంటే ఆయన ఆనందాన్ని అనేటువంటిది స్వరూపుడు అంటే ఆనందం అనుభవించడం గురించి తన ప్రతిబింబంగా జీవుని సృష్టించాడు. ఎందుకని దీనికోసం. అట్లు వినోదించుటకు తన ప్రతిబింబముగా జీవాత్మను సృష్టించుకున్నాను. దానికి ఉపయోగించుకున్న దర్పణమే అమ్మవారు లేక పరాప్రకృతి. అన్నిటినీ ఎరిగియు ప్రతిబింబమును చూచుకొని మురిసిపోవుట అలంకరణం చేసుకునే వారి లక్షణం. నువ్వు ఎంత అలంకరణ చేసుకున్నా మళ్ళీ కాసేపటి పోతుందనేటువంటి తెలుసు. ఉన్న మొహం ఏం మారదు. మొహం ఏం మారుతుంది? నువ్వు ఎన్నిసార్లు రుద్దినా, ఏం చేసినా, ఎన్ని పౌడర్లు పూసుకొని ఏం చేసినా మన మొహం ఏం మారదు కదా అని తెలుసు. అయినప్పటికీ చేస్తూ ఉంటున్నాం. ముచ్చట పడుతున్నాడు కదా అదలో అసలు చూసుకుని మన మొహం మనం చూసుకుని ముచ్చట పడిపోతూ ఉంటాం కదా. అది చెప్తున్నారన్నమాట. అన్నిటినీ ఎరిగియు ప్రతిబింబమును చూసుకొని మురిసిపోవుట అలంకరణ చేసుకునే వారి లక్షణం. అట్లే జీవాత్మను సృష్టి చేసి అతన్ని తన కటాక్షంతో అనుగ్రహించుట శ్రీమన్నారాయణుడి యొక్క క్రీడ. అది ఆయన ముచ్చట. అతడు ఇట్లు ప్రవర్తించుటకు కటాక్షించుటకు హేతువేదో అన్నచో అది నిర్హేతుక జయమానమని భగవద్ రామానుజులు సెలవిచ్చిరి. అక్కడ పెద్ద ఆచార్య వారు కదా అడిగింది. అందుకని ఆయనకు కావాల్సిన ప్రామాణికత అది నిర్హేతుకమని భగవద్ రామానుజులు సెలవిచ్చిరి. అద్దమునందు ప్రతిబింబం ఎట్లు కలుగునో భార్య యందు తాను పుత్రుడుగా ఎట్లు ప్రతిబింబించునో అట్లే పరమాత్మకు జీవాత్మ కలిగాను. ఇక్కడ భార్య యందు పుత్రుడుగా ఆత్మావై పుత్రనామాసి అన్నారు కదా. అలాగే ఐతరేయ బ్రాహ్మణం అనేటువంటి దాంట్లో తజ్జాయ భవతి రస్మాత్ జాయతే పునః అని ఇచ్చారు. ఆవిడకి జాయ అనే ఇది కూడా ఎందుకు వచ్చింది? భార్యకి భార్య అనే పదానికి జాయ అనేటువంటిది ఎందుకు వచ్చింది చెప్పాడు. తజ్జాయ భవతి రస్మాత్ జాయతే పునః. మళ్ళీ తానే యొక్క ప్రతిబింబంగానే తానే సంతానంగా ఆవిడ యందు ఇదవుతాడు కాబట్టి ఆవిడ జాయ అయిందని. అద్దమునందు ప్రతిబింబం ఎట్లు కలుగునో భార్య యందు తాను పుత్రుడుగా ఎట్లు ప్రతిబింబించునో అట్లే పరమాత్మకు జీవాత్మ కలిగెను. వారి సంబంధము కూడా ఇట్టిదే.
అద్దము చూచుకునేవాడు లేనిచో అద్దము కానీ ప్రతిబింబం కానీ లేవు. అంతేగా. అద్దం చూసుకునేవాడు ఉంటే కదా ప్రతిబింబం ఉండడం. అది చూసుకునేవాడు లేకపోతే ఎవరికి? కనుక చూచుకునేవాడు సమస్తము తనలోని భాగమైనవాడు. తాను ఈ భాగముల అందలి యోగమూర్తి అనగా ఒక్కడు. తన యందు మిగిలినంతయు శేషము. తను కాక తన యందు ఓకే, తన యందు మిగిలినంతయు శేషము. కనుక తాను సర్వశేషి. ఈ శేషశేషిత్వ సంబంధమే పరమాత్మ జీవాత్మలకు కలదు. వాడి పరిభాషలో చెప్పారు. వాడు పెద్ద ఆచార్య వారు కదా, వారి పరిభాషలు చెప్పారు. 2, జీవుని అజ్ఞానమునకు సృష్టి అంతయు తనకన్నా అన్యము. జీవుని అజ్ఞానమునకు ఏమిటి కారణం అంటే సృష్టి అంతా కూడా తనకన్నా అన్యము. భగవంతుని యందు అది అనన్యము. అట్టి అనుభూతి జీవుడికి కలుగుట అర్హత. అప్పుడు అతనికి దర్శనమిచ్చు స్థితియే అనన్యరహ శేషభూతము. ఈ స్థితికే పరమాత్మ దర్శనమిచ్చును. అనన్య భక్తి చేత నా విశ్వరూపం దర్శించుట శక్యము అనియు, నన్ను అనన్య చింతతో పర్యవసానం చేయువారి యోగక్షేమం నేను వహింతును అనియు గీతాచార్యుడు చెప్పాను కదా, అనన్యాశ్చింతయంతోమా అని. ఈ అంశమునే గీతారక్షలో వేదాంత దేశికులు యుక్తాయుక్తంగా వివరించి ఉన్నారు. శ్రీమద్ భగవద్గీతలో 6 అధ్యాయములు తిరుమంత్రములు, 6 అధ్యాయములు ద్వయమంత్రములు, 6 అధ్యాయములు చరమశ్లోకమును వివరించున్నవను అంశము పాండిత్యమునకు సంబంధించినదే కానీ భగవద్గీత సంబంధించినది కాదు. భగవద్గీత శ్రీ భగవాను వాచ్య కనుక అందు విశిష్టాద్వైతమే గాక ద్వైతము అద్వైతము మునకు సకల జగన్మతములు అంతర్భాగములు. అన్నిటికీ చోటు ఉంది అక్కడ. అన్నిటికీ ఉంది చోటు అక్కడ. ఒకరి సిద్ధాంతమును ఇంకొకరు ఖండించుటనగా యజ్ఞవానిలో అంతర్యామి ఉన్నట్లు అంగీకరింపకుండుట. ఇక్కడ పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పల్టీలు కొట్టేది ఇక్కడే. ఇదే అద్వైతమేనో లేదా విశిష్టాద్వైతమనో ద్వైతమనో ఏదో ఒక దానిలో ఉండి మిగతా వాళ్ళని నిరసించడం, అదైతే రాదంటాం అన్నట్టు. అంటే అంతర్యామిని ఖండించడం అంటే అంతర్యామిని కాదనటమే మరి సాధన జారిపోయాడు. ఎవరి మతమును అనుసరించి వారు భగవద్గీతపై గీతపై పాండిత్య సామర్థ్యం చూపవచ్చును. వాళ్ళ దొర తీర్చుకోవచ్చు. భగవద్వాక్కు అన్ని విభూతులకును మల్లరంగం వంటిది. కుస్తీ పడుతూ ఉంటారు వాళ్ళు. మల్లరంగం ఉంది, అక్కడికి మనులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుస్తీ పడుతూ ఉంటారు, చేస్తుంటారు. ఇది కూడా అంటదే. విశిష్టాద్వైతం, అద్వైతం, ద్వైతం, ఇంకా ఏదో ఇంకోటి అని మందలంగం లాంటిది. అదియును కాక తిరుమంత్రము వివరించుటకు 6 అధ్యాయములు ఉపయోగించుట భగవానుడు చేయడు. వాడికి ఆ భగవంతుడికి అంతసేపు పట్టాల్సిన అవసరం తిరుమంత్రం ఇవ్వడానికి. పండితులు చేదురు, భగవంతుడు చేయడు కానీ పండితులు చేస్తారు. భగవానుడు సూటిగా తిరుమంత్రమే ఇచ్చును. ఇట్లే ద్వయమంత్రము చరమశ్లోకము కూడా. చరమశ్లోకము గీతలో భాగము కనుక 6 గీతాధ్యాయములు దాన్ని వివరించడం అన్నట్టు సత్యము కాదు. శరీరం నందలి మిగిలిన భాగములు పాదముల కొరకు ఏర్పడునా చర్మం అన్నారు కదా. కాగా ఈ సిద్ధాంతములు వాదిభంజనము రాజరంజనము చేయు పండితులకు జీవనోపాధులు. మనకి అంత ప్రసక్తి లేదు. వాడు అవన్నీ చేసి వాడికి ఏదో భక్తి కోసం వాదిభంజనము రాజరంజనము ఎంత అసలు సూటిగా ఇస్తారు తప్ప 6 అధ్యాయాలు ఆయనకి అవసరం లేదు. అధ్యాయాలు భగవంతుడికి. అలాగే చరమదులకుండా పాదాల కోసం మిగతాదేమో పుట్టింది అంటాం. ఇంకో పాయింట్,
శ్రీమాన్ శ్రీమత్ శబ్దములు రెండూ ఒకటియే. శ్రీమత్ శబ్దములకు ప్రథమా విభక్తి ఏకవచనము, శ్రీమాన్ అనురూపము. ఇచ్చట మన సోదర బృందము నావాణి అనే ఆధ్యాత్మిక మాసపత్రిక 7 సంవత్సరంగా నిర్వహించున్నారు. ఈ మాసపత్రిక ఒకటి మీ వినోదమునకై పంపుతున్నాను. ఆయన మూచులో చదివి లెటర్ రాశారు కదా, అది కూడా మీ వినోదములకి. మరి ఎంత వినోదమే కదా. ఎక్కడ ఏ వరుడు వాడటం అనేది కూడా ఎంత యాప్ట్గా. చిరంజీవి తర్వాత లెటర్ 62. చిరంజీవికి ఆశీస్సులు. మీ దంపతులు పిల్లలు క్షేమమని తలుస్తాను. ఉత్తరం అందినది. నీవు ప్రతిదినము ధ్యానము చేసుకుంటూ ఉంటే అన్ని విషయాలు వాటంతట అవే చక్కబడి ప్రశాంతంగా నడుస్తూ ఉంటాయి. మనసులో ఉన్న ఆశయాలు ఆదర్శములు అన్నీ ధ్యానంలో మాస్టర్ గారు సమర్పణ చేయవాలి. నువ్వు అవన్నీ ఊరికే పెట్టుకుని నా ఆశయాలు నా ఆదర్శాలు ఇవన్నీ పెట్టుకోవద్దు. నువ్వేం పెట్టుకో, సమర్పణ చేసి ధ్యానం చేసుకో, అంతేగాని నీవని నువ్వు అది ఎట్లా నెరవేరవలనో మాస్టర్ గారు తెలుసు. సాధకుడు ఎవరికి ఎప్పుడు ఎవరి చేత ఏ విధంగా చేయవలసింది నిర్ణయం అక్కడి నుంచి జరుగుతుంది. నేను విజయవాడ వచ్చినప్పుడు వీలు చూసుకొని మీ ఉభయులను చూడగలను. మీ ఉభయులకు మానసికమైన నిశ్చింత, ప్రశాంతి, ధైర్యము ఇంకా చాలా కలగవలసి ఉన్నది. ఆ విషయంలో ప్రస్తుతం క్రమశిక్షణ జరుగుతున్నది. అది పూర్తి కాగానే మీ ద్వారా జరగవలసిన లోకసేవ సరళమైన మార్గం జరుగుతుంది. ఉన్న పరిస్థితులు మాస్టర్ గారు ఇచ్చిన అవకాశమని, కుటుంబము అతడు ఏర్పాటు చేసిన విద్యాలయమని నమ్మిన కొద్దీ అంతా నిస్సంకోచంగా సుఖంగా జరుగుతుంది. త్వరలో మరల మిమ్మల్ని చూడగలను. అంటే స్ట్రైట్ మన సింపుల్గా చేయవలసింది ఏమిటి అనేటువంటిదే. 63. ఈసారి ఎవరో అద్వైతుల శివులు అందుకని శివశ్రీ అని ముందు పెట్టి దంపతులకు కుటుంబమునకు శుభాశంసనములు. మీ 24వ తేదీ ఉత్తరం అందినది. అంతకుముందు లెటర్ కూడా అందినది. కార్తీక మాసం శివులకు శుభప్రదం కనుక మీరు ఈ మాసంలో ఇల్లు మారట శుభప్రదమే. ఈ సందర్భమున శివేతరములైన సలహాలు చేయవలదు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఇల్లు మారినచో యశసే అర్ధకృతే శివేతర క్షతయే సద్య నివృత్తయే పరనివృత్తయే కనుక మీ జీవితం కావ్యముగా సాగును. కావ్యం యశసే అర్ధవిధంగా ఉంది కదా, అది కానీ కోట్ చేశారన్నమాట. మీ ఇరువురు నక్షత్రములు భరణి రోహిణి అని వ్రాసితిరి. ముహూర్త దర్పణమును అనుసరించి మీరు వివాహమునకు ముందు గణకులను చూచి ఉన్నచో విపత్తార కావున దాంపత్యం అనుకూలం కాదని చెప్పి ఉండేవారు. అది ఇప్పుడు చెబుతున్నారు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి. కానీ అనుభవం దానికి వేరుగా ఉన్నది కదా. ఇంతకన్నా శివేతర క్షతికి నిదర్శనమేమిటి? ఎంత అసలు మీరు రాసినట్లు ఏదో రోజు చూచి ప్రవేశించి ఉన్నచో ఈ లేఖలో నక్షత్ర గోష్ఠికి అవకాశం ఉండేది కాదు. రోహిణి నక్షత్రం శివోపాసనకు పాసకుడైన శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం. అయ్యో, రోహిణి నక్షత్రము శివోపాసకుడైన శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం. వైష్ణవులు కనుక చదువుకుంటే 20 వైష్ణవులు వీక్కుంటారు. కాదంటానికి లేదో తపస్సు చేశాడు శివుడి గురించి. అది బాబు చాలా వైష్ణవ సంబంధికి వెళ్ళి ఏమండి శివుని గురించి కృష్ణుడు తపస్సు చేశాడు కదా అంటే పాపం వాళ్ళు చాలా ఇరుకాటంగా ఉంటుంది. కాదనాక భాగవతంలో ఉందే. ఆ శ్రీకృష్ణుడు ఒక్కటి చేయకుండా ఉండే బాగుంది అనుకుంటారు లోపల, మరికి ఇబ్బంది ఉండేది కాదు కదా అని.
ఆయనతో యుద్ధం చేసింది మాత్రం చదువుకుంటారు, ఆ సన్నివేశం అది చదువుకుంటారు మళ్ళీ నువ్వు. శివుడి గురించి తపస్సు చేశాడంటే ఇప్పుడు ఈ మధ్యన రాముడు ఆయన అర్చించాడని చెప్తే పెద్ద గొడవ కదా. ఎంతో అభ్యంతరం. అర్చించాడు లేదా అర్చించాడు ఏమిటి ఇబ్బంది శివుని అర్చిస్తే? అసలు ఆయన ఏం చెప్పాడు, ఏం ఆచరించాడు అది పక్కన పెట్టి ఆయన శివుడిని అర్చించాడా లేదా? రామేశ్వరం అసలు ఆయన వెళ్ళాడా లేదా? శివుడిని అర్చించాడా లేదా? ఎందుకు అక్కలేని అంత చెత్తంతాను. ఏదో రాముడు తప్పు చేసినట్టు, వాడు శివుడిని అర్చించడం నిజమైతే పొరపాటు చేశాడు రాముడు అన్నట్టుగా ఉంటుంది. చాలా మరీ ఎక్కువైపోతున్నాయి చేస్తాను నేను. రోహిణి నక్షత్రం శివోపాసకుడైన శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం. ఇక్కడ భరణిలో పుట్టిన ధరణికి రాజగును. మరియు యజ్జత్ఫలం నరభవే అక్షమ మంగళానాం తత్తద్ వదేత్ సపతిషు వాస కలం విరేయం. కనుక ఈ ఇల్లు మారిన కార్తీక శుద్ధ ఏకాదశి ముహూర్త బలమును మీకు రాజయోగం పట్టును. అనగా మారిన తర్వాత చేరబోవు సమాచారము అనుసరించి మీకు ప్రభుత్వ సన్మానం జతపడినని మతి కలుగుతున్నది. మీరు నిర్ణయించిన రోజున మీరు మారుటకు నిశ్చయించరు. కనుక ఈ ముహూర్తమున మారగలరు. అనగా శైవులు వైష్ణవులుగా మారారని కాదు. ఇది అదివరకే జరిగింది. ఇల్లు మారగలరు, మారిన వెంటనే తెలియజేయగలరు, చిరంజీవులందరికీ ఆశీస్సులు అందజేయగలరు. మారిన ఇంటి మేడ మీదకు నేను వచ్చినప్పుడు షడ్రసోపైన భోజనము సరసోపేతమైన కావ్యము వడ్డన చేయగలరు. ఆశీస్సులు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొండితనం కనిపిస్తూ ఉంటుంది. అక్కడేమో వైష్ణవ ఆచార్యుల వారికి ఎలా రాశారు, ఇక్కడేమో అద్వైత శివభక్తులు అనుకుంటున్న వాళ్ళకి ఎలా రాశారు.